ఎవరితో మాట్లాడించాలి అంటే మా మురళి గారు మాట్లాడితేనే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం సార్. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక 2 విషయాల గురించి, స్పెషల్ విషయాల గురించి చెప్పారు. అది సభాముఖంగా చెప్తే ఇంకా బాగుంటుంది. వచ్చినందరికీ థ్యాంక్స్ అండి. అండ్ గ్లాడ్ మా దండోరా సినిమాకి రికగ్నిషన్ ఇవ్వడానికి ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జ్యూరీ, గద్దర్ అవార్డ్స్ జ్యూరీ అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి నా స్పెషల్ థ్యాంక్స్. ఇట్లాంటి సినిమాలని రికగ్నైజ్ చేయడానికి ఇలాంటి ఒక అవార్డు, ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి రైట్ మోటివేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నందుకు. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి, మా దండోరా సినిమాలో పాటైన అందరు యాక్టర్స్ నుంచి, టెక్నీషియన్స్ నుంచి అందరికీ. నేను ఎప్పుడు లైక్ ఈ లాస్ట్ 2-3 టైమ్స్లో ఎప్పుడు ఎవరినొకరు మిస్ అయ్యేవాడిని. సో అది బేసికలీ ఇక్కడ దిస్ ఈస్ ద లాస్ట్ టైమ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ దండోరా అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్. బట్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ విల్ కవర్ ఎవ్రీబడి. సో అందరు యాక్టర్స్కి థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నేను డెబ్యూ డైరెక్టర్ అయినా కానీ నేను ఏం చెప్పినా ఏదో చేస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ నమ్మినందుకు థ్యాంక్స్. టెక్నీషియన్స్ అందరికీ నమ్మినందుకు థ్యాంక్స్. లైక్ ఎవ్రీబడి దేవర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్. నాకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నాకు హెల్ప్ చేసి, నాకు సపోర్ట్ చేసేలా కోఆపరేట్ చేశారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో టెక్నీషియన్స్ అందరికీ, దెన్ సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ ఎవ్రీబడి, మా లైక్ మా మేనేజర్ గారు కానీ, లేకపోతే మా ఈపీ గారు కానీ, ఎవ్రీబడి హూ వాజ్ లైక్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం లైక్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో దానికి చాలా చాలా థ్యాంక్స్. మా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ గురించి చెప్పాలి. బేసికలీ ఈ సినిమాకి నేను ఆయన బేసికలీ ఏంటంటే స్లీప్లెస్ నైట్స్ గడిపామంటే వేరేలా ఉంటుందేమో, బట్ దట్ వాజ్ ట్రూ. దట్ వాజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. లైక్ మనోడు ఛాయ్ ఇస్తూ ఉంటాడు, కూర్చొని నేను ఛాయ్ తాగుతూ ఉంటాను, మనోడు కొడుతూ ఉంటాడు. సో it's a fantastic experience, and I was wishing that right recognition ani, but who am I to say that he is not recognized? But the point is, like, ilanti awards vachinappudu people would know more about their such talent, that ante mana Hyderabad talent, mana talent. So I'm very glad, happy, Mark, like associating with you and the brotherhood we have. Like hopefully it continues, man. I'm so happy for you. Then మా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా మాకు శివాజీ గారికి ఇచ్చారు. అండ్ నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఫర్ మీ ఈజ్ ద బెస్ట్ యాక్టర్, హ్యాండ్స్ డౌన్ బెస్ట్ యాక్టర్. దెర్ ఈజ్ నో 2 ways అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అవుతుంది అంటే, నేను ఫస్ట్ న్యూ కమర్ని. హీ వాజ్ సో ప్రొటెక్టివ్ ఆఫ్ మీ. లైక్ ఇది నేను ఎక్కడా చెప్పలేదు, చెప్పుకోవాలి. ఏంటంటే మా సెట్లో ఆయన ఉన్నప్పుడు హీ యూస్ టు మేక్ ష్యూర్ దట్ వీళ్ళేదో గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని అని తెలిసేలాగా హీ యూస్ టు మేక్ ష్యూర్ దట్ ఎక్కడ ఏమున్నా కానీ ప్రతిదీ అవసరం లేదు గురు, చెయ్యి, మనం ఫాస్ట్గా చేద్దాం. అంటే ఈ సినిమాని ఈ పేస్లో చేసాము అని అంటే లైక్ థ్యాంక్స్ టు యూ సార్, థ్యాంక్స్ టు యూ. అసలు ఏ రోజు ఒక చైర్ అడగడు, ఒక రాయి ఉంటే అక్కడ కూర్చుంటాడు, అదే టెన్షన్ మాకు. ఏంటంటే దిగితే క్యారవాన్ దిగితే వెళ్ళాడు నాకు. ఎందుకంటే గురు టైం గురు, ఇది సినిమా గురు, నీకు తెలీదు సినిమాకి డబ్బులు, ఎవరి నిమిషం సినిమా అని యూస్ టు రష్. లైక్ అంటే రిహార్సల్ చేస్తున్నాం ఆయన కోసం మేము అక్కడ. లేదు నేనే చేస్తాను, రిహార్సల్ వచ్చేస్తాడు. సో సచ్ యాక్టర్స్ ఆర్ నీడెడ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ టుడే, బికాజ్ ఎకనామికల్గా సినిమాని చేయాలి అని అన్నప్పుడు ఆ స్టేచర్ ఉన్న యాక్టర్స్ నేనే చేస్తా పదా అని చెప్పేసి ముందుకు తోసినప్పుడు ఇంకా డైరెక్టర్స్ కానీ, లేకపోతే చుట్టూ ఇన్వాల్వ్ అయిన టెక్నీషియన్స్ కానీ అదో చాలా మోటివేషన్లా ఉంటుంది. ఎందుకంటే తన చుట్టూ పనిచేసిన యాక్టర్స్ అందరూ కూడా ఆన్ ద టోస్ ఉండేవాళ్ళు. అండ్ దే హ్యాడ్ ఫన్. లైక్ ఒకరినొకరు పోటీ, లైక్ నందు కానీ, లేకపోతే మణిక కానీ, రవికృష్ణ కానీ, నవదీప్ గారు కానీ, లేకపోతే మన బిందు మాధవి గారు కానీ, మౌనికా రెడ్డి కానీ, అండ్ వెరీ స్పెషల్ రాధ్య, వీళ్ళందరూ కూడా లైక్ దే యూస్ టు డ్రా ఇన్స్పిరేషన్. లైక్ అంటే ఆయన ఎట్లా చేస్తున్నాడు 9:30, 10 దాకా ఆయనకు యాక్చువల్లీ లైట్ పడితే కళ్ళలోంచి వాటర్ వస్తుంది శివాజీ గారికి. హీ నెవర్ సెట్ దట్. చేస్తూనే ఉన్నాడు, చెయ్యి గురు, చేద్దాం గురు అని. ఆయన వాళ్ళ మేనేజర్ చెప్తున్నాడు, నాకు చెప్తున్నా కానీ నేను మొండిగా, నా స్వార్థం నాది, నేను యాక్షన్ చెప్తా ఉన్నాను. బట్ ఈ మేడ్ షూర్ దట్ దిస్ ఫిలిం రైట్ మూమెంట్లో, రైట్ టైంలో, రైట్ అమౌంట్ ఆఫ్ టైంలో జరగాలి గురు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఎంత ఇన్స్పైర్ చేశారో. అంటే ఇప్పుడు చెప్తే ఇదంతా ఏదో చెప్పి చేసినట్టు కాదు. ఐఎమ్ వెరీ గ్లాడ్ సార్, బికాజ్ నేను రైట్ పర్సన్, ఫస్ట్ పర్సన్గా చూశాను కాబట్టి మిమ్మల్ని. మీరు సెట్లో ఉన్నప్పుడు మీరు చూపించే ఆ డిసిప్లిన్ అయితే ఉందో ఎక్స్ట్రాడినరీ, అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దట్. అండ్ దెన్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు వచ్చింది మాకు. అండ్ ఐ థింక్ మేము ఇంకా రైట్ వేలో రైట్ నెంబర్ ఆఫ్ జ్యూరీని సాటిస్ఫై చేయలేదేమో.
సో మచ్ రీజన్ టు రైట్ గుడ్, మేక్ అ గుడ్ ఫిలిమ్స్, సో దట్ జనాలకి మేము చెప్పిన సినిమా నచ్చి వాళ్ళు రెసిప్రోకేట్ అవుతున్న విధానం చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ ఉంది. నాకు వస్తున్న మెసేజెస్ కానీ, నాకు పర్సనల్గా కాల్ చేసిన వాళ్ళు కానీ అసలు అంటే ఓవర్వెల్మింగ్ అనడం కూడా తక్కువేనేమో. అంటే ద నెంబర్ ఆఫ్ పీపుల్ కాల్ మీ ఫ్రమ్ బ్యూరోక్రసీ, లేకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది కాల్ చేశారో నాకు తెలియదు. అంతమంది నాకు తెలిసి వాళ్ళ సోషల్ మీడియా యాప్స్లో వాళ్ళు ఈ సినిమా చూడండి అని వాళ్ళు పెట్టడం వల్ల పీపుల్ ఫ్రమ్ లైక్ బిగ్గర్ ప్లేసెస్, లైక్ అంటే వాళ్ళు జనరల్గా సినిమా చూడరు, అలాంటి వాళ్ళు సినిమా చూసి ఫోన్లు చేసి మీ సినిమా చూసామండి దండోరా, అసలు ఏమన్నా చేశారా, అందరు యాక్టర్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పండి, ఇలాంటి సినిమా తీసుకొచ్చినందుకు మీరు చాలా చాలా మంచి సినిమా చేశారని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఫ్రమ్ ఐపీఎస్, లైక్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ కాలింగ్ అండ్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ ఫిలిం అండ్ దిస్ నీడ్స్ టు బి టోల్డ్ అని చెప్పేసి. దెర్ ఇస్ అ స్మాల్ థింగ్ బట్ ఐ వుడ్ లైక్ టు షేర్, లైక్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ పర్సనల్ కాల్స్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర, వేర్ దేవర్ అంటే వాళ్ళకి క్రిమేషన్ స్పాట్స్ లేవు, వాళ్ళు ఫోన్లు చేసి మేము 1000 పీపుల్ 2000 పీపుల్ ఉంటామన్నా మా పర్టికులర్ కమ్యూనిటీ ఊర్లో, కానీ మాకు క్రిమేషన్ స్పాట్ వచ్చేసి 5 సెంట్లు 3 సెంట్లు ఉంటే మాకేం చేయాలో తెలియట్లేదు, ఎన్నిసార్లు మేము అర్జీలు పెట్టుకున్నాము, ఎన్నిసార్లు పెట్టుకున్నా కానీ మాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు పుడిచిన అతన్ని మళ్ళీ తవ్వి అక్కడ ఇంకోళ్ళని పుడ్చాల్సి వస్తుంది, ఇంత దారుణంగా ఉన్న పరిస్థితిని మీరు సినిమా త్రూ తెలిసేలా చేశారన్న, అండ్ వీ ఫెల్ట్ రిప్రజెంటెడ్, వీ ఫెల్ట్ అవర్ ప్రాబ్లమ్ ఈస్ బీన్ స్పోకెన్ దేర్ అని చెప్పేసి, అండ్ దట్ ఇస్ బిగ్గెస్ట్ అవార్డ్ ఐ కుడ్ గెట్. అంతకు మించి అవార్డు ఉండదు. దెర్ ఈస్ వన్ పర్సన్ హూ కాల్ మీ ఫ్రమ్ ఖమ్మం అండ్ సెట్ దట్ మీ సినిమా చూశాను, అండ్ హీ సెంట్ మీ వీడియో ఆల్సో, లైక్ ఐ హ్యావ్ టు షేర్ దట్. సో హీ డొనేటెడ్ హిస్ ల్యాండ్ ఫర్ క్రిమేషన్ దానికి. సో హిస్ నేమ్ ఇస్ సూర్య, లైక్ ఐ టేక్ దట్ మూమెంట్ టు గివ్ పేరు చెప్పడం కూడా. సో అది కానీ, లేకపోతే దెర్ వర్ సో మెనీ లైక్ పీపుల్, లైక్ విమెన్ కావచ్చు, లేకపోతే ఎల్డర్లీ పీపుల్ కావచ్చు, దే ఫెల్ట్ రిప్రజెంటెడ్ ఫర్ వెరీ వెరీ లైక్ రైట్ రీజన్స్, లైక్ అంటే నాకు కొంతమంది అమ్మాయిలు ఫోన్ చేసి అన్న ఏమన్నా సినిమా అన్న, అసలు నాకు ఇన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, అండ్ రెండోది ఏంటంటే దేవర్ లైక్ ఫీలింగ్ లైక్ సుజాత క్యారెక్టర్ కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే బిందు మాధవి శ్రీలత కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే మా రాధ్య మళ్ళీ జూనియర్ సుజాత అని అంటాం మేము, బట్ సో ఆమె కాన్ఫిడెన్స్ కానీ, సో ద కాన్ఫిడెన్స్ దట్ విమెన్ క్యారెక్టర్స్ హ్యావింగ్ ఇన్ దిస్ ఫిల్మ్, అంటే ఈ సినిమాలో వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ చూస్తే మాకు ముచ్చటేస్తుంది. దిస్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ టేకింగ్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం, అండ్ ఐ విల్ బి నాకు అంత కాన్ఫిడెంట్గా ఉండాలి, అలా మాట్లాడాలి అని చెప్పేసి ఉందన్న అని చెప్తుంటే ఇట్స్ వెరీ వెరీ సర్రియల్ ఎక్స్పీరియన్స్. లైక్ అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, లైక్ ఐమ్ రైట్ ఆఫ్ లైక్ ఫస్టే మాట్లాడమని చెప్తారని అనుకోలేదు నేను, బట్ నాకు గుర్తొస్తుందని చెప్పుకుంటూ వెళ్తున్నాను. బట్ దిస్ ఈజ్ సో, అంటే అది నాకు రైట్ అప్రిషియేషన్, రైట్ అవార్డ్స్ మా ఫిలింకి సంబంధించి, మా సినిమాకి సంబంధించి జనాలు వాళ్ళు చూపిస్తున్న ప్రేమ కానీ, లేకపోతే వాళ్ళు చేసుకుంటున్న పర్సనల్ స్టోరీస్ కానీ, ఇట్స్ అమేజింగ్. చాలా చాలా మెమరీస్ ఉన్నాయండి. దండోరా ఇస్ సో ఎమోషనల్. ఐ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్. రాసేటప్పుడు చాలా ఒక సినిమా చేద్దాము, మంచి సినిమా చేద్దాము, మనకు తెలిసింది రాసి మనకి చెప్పింది చేద్దాము అనుకున్నప్పుడు దానికి రైట్ ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు లైక్ రైట్ నో ఏంటంటే బేసిక్గా నేను ఈ సినిమా రాసినప్పుడు ఇది ఎవరితో చేయాలని చెప్పేసి నేను అనుకున్నప్పుడు బేసిక్గా నేను టూ మెనీ పీపుల్ దగ్గరికి వెళ్ళలేదండి. బేసికలీ నేను సెర్చ్ చేసి నా సినిమా టోన్కి, నా సినిమా మూడ్కి సరిపడే ప్రొడ్యూసర్ ఎవరు అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు నాకు ఇద్దరు కనిపించారు. ఒకళ్ళు పెళ్లి చూపుల ప్రొడ్యూసర్, ఇంకొకళ్ళు బెన్ని అన్న. ఆ పెళ్లి చూపుల ప్రొడ్యూసర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. హీ వాజ్ ద వన్ హూ కాల్ మీ, లైక్ పిచ్ డెక్ చూసి కాల్ చేసి అదిరిపోయింది, సో 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 పవర్ఫుల్, బట్ అన్ఫార్చునేట్లీ ఐమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అని చెప్పేసి అన్నారు. అండ్ ఐ విల్ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. అండ్ దెన్ ఆ కాన్ఫిడెన్స్ తోటి ఐ షేర్ ద పిచ్ డెక్ టు బెన్నీ అన్న, అండ్ హీ కాల్ మీ అప్ అండ్ ఈ కథ విన్నాడు. ఫస్ట్ నెరేషన్లోనే ఈ సెట్ లైక్ నువ్వేం చేసావు, నేను అప్పటికి పని చేస్తున్నాను, నేను అక్కడ ఆఫీస్ నుంచి ల్యాప్టాప్ పట్టుకొని అక్కడ పడేసి వెళ్ళి కథ చెప్పేసి మళ్ళీ వచ్చి ఇలా కాల్ జాయిన్ అయ్యాను. బట్ ఐ నో హీ నెవర్ డౌటెడ్ మై ఎబిలిటీస్, లైక్ నేను నెరేట్ చేసిన విధానమా లేకపోతే ఏంటో తెలియదు. అండ్ ఐ థాట్ దిస్ ఫెలో వుడ్ రికగ్నైజ్ ద పొటెన్షియల్ ఇన్ దిస్ ఫిలిం అని చెప్పి తను తీసుకున్నాక నేను తను చాలా చిన్నగా పిచ్ చేస్తే, లేదు మురళి నీకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పిన పాయింట్ ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి తను చిన్నగా వీళ్ళందరినీ పొజిషన్ చేసి ఇంత పెద్ద యాక్టర్ స్టార్ కాస్ట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అండ్ దట్ వాజ్ వెరీ వెరీ చాలా థ్యాంక్ఫుల్ అన్న, ఫర్ ఎవర్ ఇండెప్టెడ్. అంటే ఇట్స్ సో రేర్ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ హూ బిలీవ్స్ ఇన్ కాంటెంట్ టు దిస్ లెవెల్. అంటే ఒక రకంగా నాకే కొన్నిసార్లు అనిపించేది ఏందన్నా ఈ చాయిసెస్ ఏందన్నా వద్దన్నా అని చెప్పేసి, బట్ దెన్ హీ సెట్ లైక్ నో ఇది రైట్ పీపుల్కి చేరాలి, ఖచ్చితంగా వీళ్ళు కావాలి అవసరం అని చెప్పేసి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్, లైక్ ఫర్ ఎవర్. అండ్ ఐ విష్ ఓన్లీ సక్సెస్ అన్న. అండ్ లైక్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ కైండ్ షుడ్ బీ దేర్.
థ్రైవ్ అవ్వాలి. దట్స్ వేర్ ఇండస్ట్రీ అండ్ నాలాంటి డెబ్యూటాంట్స్ డ్రీమ్ చేయడానికి ధైర్యం చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ on behalf of all the debutant directors who are looking for producers, who are looking for right people to associate with for your content. Adi just like here is the example. So that being said, yeah, so this is and it's final. Like I think this is what it is. Dandora journey has come. Like it, నేను ఎమోషనల్ పర్సన్ కాదు, బట్ somehow things are like ఒక చిన్న రోలర్ కోస్టర్ నడుస్తున్నాయి. సో సో ఆ ఫీల్ అవుతున్నాను సార్. లాస్ట్ డే థియేటర్లో లాస్ట్ డే రోజు చూసినప్పుడు కూడా ఫీల్ అయ్యాను అదే. నాకు 8th డే వెన్ రేపు సినిమా తీసేస్తారన్నప్పుడు నేను ఒక్కడే థియేటర్కి వెళ్ళాను. ఒక 30 మంది వచ్చారు. అరే 30 మంది వచ్చారేంటి అని చెప్పి కూర్చున్నాను. అండ్ ఎవ్రీబడి వాజ్ వాచింగ్ ద ఫిలిం. సో వాళ్ళ కార్నర్లో నుంచొని నేను మన రాజా సినిమాలో వెంకటేష్ లాగా ఏడుస్తా ఉన్నాను. సినిమా అయిపోయింది, మీ అదే సీన్స్ అయిపోయినాయి, బయటికి వస్తూ అనుకున్నాను, ఆ రోజు అనుకున్నాను, ఓకే దిస్ ఈజ్ ఇట్, బట్ మేబీ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఐ ఫౌండ్ మై ఆడియన్స్ అనిపించింది. ఓకే, నెక్స్ట్ టైం ఐల్ బీ బెటర్, ఐల్ బీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా మంచి కథ చేసి ఇంకా మంచి చేసి ఈసారి మీ హృదయాలతో పాటు పాకెట్స్ని గెలుద్దామని వస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ దట్ అండ్ దట్స్ అవర్ ఎఫర్ట్, దట్ విల్ బి ద ఎఫర్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీడియా వాళ్ళకి స్పెషల్లీ చాలా అంటే చాలాసార్లు చాలా పాజిటివ్ పోస్ట్ రాశారు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ, మేము పెట్టే పోస్టులకు కానీ వాటికి కానీ చాలా జెన్యున్గా బ్లాక్ బస్టర్ సినిమా ప్రతి ఒక్కళ్ళు దండోరా చూడండి అని మీ సైడ్ నుంచి చాలా జెన్యున్గా పుష్ చేశారు. వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్, స్పెషలీ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్. వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. యూ కైండ్ ఆఫ్ గివ్ అ స్మాల్ హోప్ దట్ ఎస్ ఇట్లాంటి సినిమా వస్తే దానికి రైట్ వాయిస్ మీరు యాడ్ అవుతారు అని చెప్పేసి, ఫర్ దట్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. And then everybody, thank you so much. And this is Murli, and I'm Dandora director, and this will be my proud thing to say forever. నేను దండోరా సినిమా డైరెక్ట్ చేశాను, నేను రాశాను, సినిమా చాలా బాగుంది, నచ్చింది అని అంటున్నారు. దాన్ని నేను చాలా హంబుల్గా ఇది చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా తీసుకుంటాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, కొత్త సినిమా రాస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ మిమ్మల్ని నవ్వించి ఏడిపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నవ్వించి ఏడిపించడానికి బాగుంది. సో ఇటువంటి డైనమిక్ ముక్కుసూటి డైరెక్టర్కి ముక్కుసూటి ఆర్టిస్టులు దొరికినందుకు నిజంగా ఇంకో పాయింట్ మిస్ అయ్యారు. ఒక చిన్న విషయం యాక్చువల్లీ, అదే 14th రోజు ఓటీటీకి వచ్చింది మా సినిమా. తర్వాత ఏంట్రా పుష్ ఇంకా రావాలి కదా, జనాలు చూడాలి కదా అనుకున్నప్పుడు 19th రోజు ఒక మిరాకిల్ జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 6:30 టైంలో జూనియర్ ఎన్టీఆర్ అన్న తారక్ అన్న ట్వీట్ చేశాడు సినిమా గురించి. బ్లాస్ట్ ఇంకా అంటే వైల్డ్ ఫైర్ ఇంకా అంతే, ఇంకా అసలు అంటుకుందనమాట. ఆ తర్వాత నేను చాలా ఫేమస్ అయిపోయా, దాదాపు 1000 మంది ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. నేను అనుకున్నా ఏం వర్క్ అవ్వకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతామేమోరా అని చెప్పేసి. సో అంతా చాలా థ్యాంక్స్ తారక్ అన్న. మీరు సినిమా చూసి ప్రతి ఒక్కళ్ళ పేర్లు గుర్తుపెట్టుకొని ఆ ట్వీట్ వేయడం అనేది మా లాంటి వాళ్ళకి ఎంత పెద్ద సపోర్ట్, ఎంత పెద్ద హెల్ప్ అనేది నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను ఆ రోడ్ మీద వెళ్తున్నప్పుడల్లా లైక్ మలబార్ గోల్డ్లో మీ యాడ్ చూస్తున్నప్పుడు మీరు కనిపించట్లేదు, నాకు ఒక హోప్ దేవుడు కనిపిస్తున్నాడు. అంత పెద్ద విషయం అది మాకు. ఎందుకంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అది చేయాలి అని చెప్పేసి అవసరం కూడా లేకున్నా మీరు యూ మేడ్ ఇట్ అ పాయింట్ టు మేక్ ఎవ్రీబడి ఈజ్ నోటిఫైడ్, లైక్ ఎవ్రీబడి ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ట్వీట్. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్, సో థ్యాంక్ఫుల్ అన్న. అండ్ అందరికీ, అండ్ రెండోది లైక్ ఎవ్రీబడి, లైక్ హూఎవర్ డిడ్ దర్ స్మాల్ పార్ట్ ఇన్ కంట్రిబ్యూటింగ్ ఆర్ ప్రమోటింగ్ దిస్ ఫిలిం, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, అండ్ సైనింగ్ ఆఫ్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, దట్ వాజ్ లవ్లీ. అండ్ ఈ సినిమాలో ఎంతో మంది పాత్రలు పోషించారు.